నేను నీకు ఇచ్చిన మాట అయితే నిజం. మరి నువ్వే చెప్పినావు నీకు ఫోన్ చేసి? లేదు నేను చెప్పలేను. మరి ఎట్లా తెలుస్తుంది? ఇక తెలుసు అంటే ఊరు అన్నప్పుడు ఒక్క మనిషి ఒక తీరు ఉంటాడు, మన వెంటనే ఉంటుంది. ఏమో తెలుసు ఏమైతే ఎట్లయితే చూస్తలే మన రోజు జరిగింది నిమిషంలో ఊరంతా తెలిసిపోతుంది. నేనైతే చెప్పలేను అతనికి. కాదు మామ, నీకు ఏం చెప్పినా నేను, ఇది ఇవాళ రేపు పండుగ ఉన్నది, పండుగ రాడు పోయి నువ్వు అందులో అందట్లో పోయి చెప్పినట్టు ఇస్తరాకులు వేసినట్టు చెప్తే ఎట్లా చెప్పు? పద్ధతి కాదు కానీ మరి లేదే మనం మాట్లాడుతుంటే ఎవరు చూసాం. నేనైతే చెప్పలేదు అసలు. ఎక్కడికి వెళ్ళినారో ఏమో కానీ నేనైతే చెప్పలేదు, అసలే చెప్పలేదు. నేను చెప్తే నీకు నేను అబద్ధం ఆడతాను నీతో. చెప్పకుండా మరి వాడు నాకు ఒక్కటే కలిగిండాడు, అట్లా ఎట్లా చేస్తావు నువ్వు, నాకు ఎందుకు కలవవు, నువ్వు నాకెందుకు కలవు అంటే చెప్పకుండా ఎవరు తెలియదు, నిప్పు లేని పొగొస్తుందా? అది ఎట్లా తెలుసు? ఒకసారి ఆయన హలో హలో జంగనా, ఇగో ఇక్కడ పెద్ద మనిషి అవుతున్నాము, రమ్మంటుండే వచ్చిన ఒకసారి వచ్చిపోవచ్చారు. రమ్మని వస్తే తెలుస్తుంది కదా. మరి రాని మరి చెప్పలే అన్నప్పుడు మరి ఎవరు చెప్పింది తెలుసు. నేను మామని కలిసిన ముచ్చట నువ్వు కూడా చెప్పినావు తమ్మేనా? నేనేం చెప్పలేనా, నువ్వు చెప్పిన మాట నేను చెప్పిన సర్పంచ్ సాబ్. నేను ఏమన్నావు మరి నువ్వు? నేను 31 తారీఖు ఎవరు డీజిల్ పెట్టొద్దా ఓ అంట చెప్పి డబ్బు సాటించుకుంటే చెప్పినా నువ్వేమింది ఇచ్చిందో ఆ ఇచ్చింది తీసుకొని ఇచ్చుకోయినా అంతే, అంతకు మించింది ఏం లేదు. మనకు చెప్పింది ఒకటే మాటనే, ఎవ్వరు కూడా డీజేస్ అప్పుడు ఎక్క తక్కువ పెట్టుకొని పర్మిషన్లు లేకుండా ఎగిరి దుంకి కక్కుడు గిక్కుడు చేసి లొల్లి పంచాది అయితే బొడ్రాయి కాడికి గురించి జుర్మాన్ వేపిస్తా అని చెప్పిన అదొక్కటే చెప్పిన సర్పంచ్ సాబ్. నేను రాజ్యాలు ఛాయ్ హోటల్కు ఛాయ్ తాగుదామని పోతే అడ్డం వచ్చాడు. అడ్డం వస్తే మహేందర్ రెడ్డికి గిట్ట ఫస్ట్కు దావత్కు పైసలు ఇచ్చిండట, నీకు ఏమైనా కడుసులకు ఇచ్చిండా మా అల్లుడు సర్పంచ్ సాబ్ అంటాను అన్న. అంటే ఏమి ఇచ్చిండు నాకేం కలవలేడు అంట అని చెప్పి అన్నాడు. గంతే ఇక. కాదు నీకు నోట్లే మాట ఎందుకు ఇలా పడది? ఇప్పుడు నిన్నైతేనే 20-30 మంది కలిసిపోయారు, ఇప్పుడు వచ్చేది ఎలక్షన్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇక మళ్ళీ వస్తుందా సర్పంచ్ సాబ్ 31st ఇప్పుడు నీ హయాంలో ఉన్నది అని అంటే సరే అని ఇచ్చినాం నెత్తికిన్ని. కానీ నేను మామకి ఇచ్చింది ఆ పర్పస్ కానీ కాదు. నువ్వు అట్లెట్లా అంటావు? ఆయన తింటావా నువ్వేమన్నా? తినేట రకం తాగడు తినడు, ఆయనను పట్టుకొని నువ్వు గంటలకు కొండ పోయి 31st దావత్కు పైసలు ఇచ్చినట్టు క్రియేట్ చేసినావు. రేపే 31st కదా, ఇవాళ పైసలు రేపేందుకైతే నీకు అది కూడా మర్చిపోయినావా? నువ్వు దాంట్లో ఎవరు వేస్తాడా అవా? నీకు ఎవరు చెప్పమని తీసుకుపోయి నోట్ల మాటలో పడదు, భూమి మీద ఖాళీలో పడది. నీకేమో ఎట్లా అంటే ఎడ్డిగొర్రెలాక ఏ సైడ్ మేము బాంబులు మళ్ళీ ఎంతమందికి చుట్టిండు చూడింది పంచాయతీ. రాజ్యాలు గాడు మన మనిషే కదా అల్లుడా, ఏం చేస్తాం, కొత్త సంవత్సరం కదా దావత్ చేసుకుంటాము. ఆయన చేనుకు గడ్డి మందు కొట్టినప్పుడే ఆ విష్ణు ఒప్పుకున్న పైసలు ఇంక 20 వరకు ఇవ్వాలి, ఈయనకంటే మళ్ళీ ఇస్తారంట చూడు. ఓ అసొంటి దండగలు నువ్వు ఎంతమందికి సాయం చేయలేవు, లక్షలు ఇచ్చినావు దానికి 10,000 ఇవ్వనికి ఎంతమందికి చెవులు కుట్టలేవు మెల్లగా పోయి. అట్లా కాదు, నేను ఒకటి అడుగుతా, నీకేం పని లేదా? ఏమైనా పని ఉంటే చేసుకోరాదే, ఈ మనీ పని ఖరాబ్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఊళ్ళో కారోబార్ అన్నప్పుడు ప్రతి ఒక్కటి నా తనకి వస్తున్నాడు. మరి కారోబార్ అంటే కారం పొడి కాడికి వెళ్ళి అడుగుతున్నారు నిన్ను. వస్తున్నారు మంచి చెడు అయినో ఉండడు, పట్నం పోతాడు. నువ్వు ఉండి ఈ పనులు చేయి ఊళ్ళో. అరే మరి మంచి చెడు చూసుకోమని చెప్తున్నాడు కదా. మంచి చెడు 2 కలిపి రోడ్లు వేసినవారు చెప్పి చెప్పించుకున్నాడు. 2 మంచి చెడు ఒకదాని వేసినవారు కాదు, ఆయన తాగుబోతు చేసినావు కానీ నన్ను తాగుబోతు చేసిండు, ఆడ చెప్పి పెబ్బ చేపించుకున్నాడు. మొత్తం వాళ్ళమో నీ చుట్టూ తిరిగాడు. నువ్వు ఈయనకి కాకుండా వేరే గ్యాంగ్ కూడా ఇచ్చినావట, అది కూడా తెలిసింది నాకు. కాదు వాడు ఊర్లో మొత్తం అందరికి వానికి చెప్తాడు, వానికి ఎంతో 5-10 నువ్వే ఈ చెప్పినందుకు. ఇక అరే నేను ఇతనా ఎంబడి ఉండాలి, నా పత్తి అమ్మిన పైసలు కట్టాలి నా రాజ్యాలకు. నువ్వు పత్తి అమ్మినవో లారీ అమ్మినవో కాలంతో ఒకడు, నువ్వు పత్తి లారీ అమ్ముకొని వస్తావు, నువ్వు పత్తి అమ్మంటే పత్తి అమ్ముతావు, నువ్వు మంది సొత్తులు కూడా. ఇక్కడ మేము మిత్తులు కట్టుకుంటాము, నువ్వు పత్తి అమ్మి నువ్వు మిత్తులు కట్టుకుంటాము. మన నెత్తి మీద తెచ్చి పెట్టిండు మూట, ఎవరు తెలియకూడదు అని సీక్రెట్ కి ఇచ్చింది దాన్ని బట్ట అట్లా బండిలో పైసలు ఉన్నాయి తేప సైపో ఇవే కారోబార్ చేయ. నువ్వేమో ఎప్పుడు ఏజికి మాట్లాడి ఏం చెప్పాలి, నేను ఎన్నిసార్లు చెప్పాలి? నేను మస్తుగా అంట, నన్ను ఎవరు పట్టించుకోడు, ఏమైనా గిట్లే కొలుతాడు అని అనుకుంటారు. కాదు సీక్రెట్ ఉంచాలిగా అన్న. సీక్రెట్ అంటే సిగరెట్ డబ్బులే పెడతాడు, సీక్రెట్ కొండ పోయి. ఏ అమ్మ మరి గిట్ల తయారైనది. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఈ మనిషి అంతేనా? ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఎప్పుడు ఈయనకి చెప్పిన 6 ఎలక్షన్ కాదు, రేపే ఎలక్షన్ ఉన్నట్టు వాడు నాకు ఇయ్యవా చూసుకుంటా, ఇక చూద్దాం మా ఓట్లు ఎన్ని ఉన్నాయంటే ఏందన్నట్టు. అది జర చెప్పాలన్నా నువ్వు జంగనని జర నువ్వు చెప్పి అట్లా అందులో ఒక కాటన్ కూడా ఉన్నది తీసుకురా, మరి మన పైసలు కాకపోతే కాటన్ అని ఇద్దాం. మరి
తప్పదిగా. తప్పకుండా చేసింది కదా. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే అయ్యా. నమస్తే. ఏం ఉద్దారకం చేస్తున్నావు నువ్వు? ఏం నమస్తే చేస్తున్నావు? పెద్ద మనిషి. నమస్తే. బాగున్నా? ఇప్పటిదాకా అయితే బాగానే ఉన్నామా నువ్వు వచ్చేదాకా? మరి ఎవరిని బాగా లేకుండా చేస్తావా ఇట్లా? నేనేం చేసినా నువ్వే చేస్తున్నావు. ఎవరిని ఎత్తుకుంటున్నావు, ఎవరు దించుతున్నావు నువ్వు. ఎత్తుకునుడు ఏంది, దించుడు ఏంది? వాళ్ళకేమో నెత్తికి నూనె పెట్టి పౌడర్ వేసి చేస్తున్నామా? నీకేమో తయారు చేస్తలేమా? పౌడర్ కాదు, పొట్ట నిండా వాళ్ళకి పెడుతున్నావు, ఎండ పెడుతున్నావు నన్ను మొత్తం. మరి ఎవరెంట తిరుగుతున్నావు ఎండ పెట్టాను ఎక్కువ? నీకు ఇంకెవరెంట తిరుగుతున్నావు? నీ ఎంట తిరుగుతున్నా అని చెప్తే నేను 4 సార్లు వస్తుంది నీ దగ్గరికి. 4 సార్లు వస్తుంది, 10 సార్లు వస్తుంది. అట్లా నేను ఒకటి అడుగుతున్నా, ఎందుకు ఆయన తిరుగుడు? ఈయన బాడిగాడా లేకపోతే బౌన్సర్? ఆయన ఏంది? ఏమో ఈయన తిరుగుడు ఏంది? ఈయన మన మీద ఉక్కుమేంది? ఏంది ఇది? 30% ఏంది? 30% అంటే నాడు వేరే తీరు అవుతుంది. ఇగో చూడు కృష్ణ అన్న, ఉక్కుం లేదు గిక్కుం లేదు. నువ్వు ఎట్లా తిరుగుతున్నావు ఆయన ఎంబడి? నువ్వు నేను కాదు నీ సర్పంచ్ ఎంబడి నువ్వేం తిరుగుతున్నావు? ఎవరా నీయాల్సింది మంచి చెడ్డోళ్ళు ఉంటారు కదా, ఎవరు మంచి జాగ్రత్తగా చూడు. నేను మంచోని అన్న, షెడ్డోని కాదు నేను. నీవే రాసుకున్న బోర్డు వేసుకో. అవు ఇప్పుడు అది కాదు, ఆయనకు 31st దావత్కి ఏమో పైసలు జేబు నిండా పెట్టి తోలిచ్చిన ఆయన. అరే మీ దానిలో చెప్పిరు కదని ఏడ పెట్టి వచ్చిండో, ఏడ కాటన్ కట్టిండో, దావతులకు ఏడ పెట్టి వచ్చిండో గ్రూప్. చెప్పిన వాళ్ళ పేరు నేను చెప్పాలనా? చెప్పిన వాళ్ళ పేరు నేను చెప్తానా? నీకు సర్పంచ్ సాబ్ పైసలు ఇచ్చిండా 31st దావత్కి ఏడా గజ్జి చెప్పినాను. అబద్ధం ఆడొద్దానా అన్నా, అబద్ధం ఆడొద్దు చెప్పు. కాదురా, నువ్వు ప్రతిసారి లొల్లి పెట్టిపిస్తే మనకేం పండుగ చేసుకుంటలేవు. ఇప్పుడు 31 అనగానే ఏదైనా మారిపోతుందారా? భూమండలం పోయి చంద్రమండలం అవుతుందా? ఏం దావది మారేది లేదు, ఏం లేదు. కానీ ఒక రీతులు చెప్పకు, చేసేదే నువ్వుడ. మళ్ళీ అంకెలు మారుతాయి, నెంబర్లు మారుతాయి. నీకేం అవసరం రా తాగనికి? ఎవరికి రేపిస్తా పో. ఎందుకు రేపిస్తా పో. రేపెందుకు? దావత్ నాటు చేయాలి నాకు. దావత్ అయితే నాకెందుకు? పుట్టెలు ఉన్నాయా, శ్రీమంతం ఉన్నాయా? 31st దావతు. 31st ఇంట్లో 31st. అరే నిన్ను అడిగినా? నిన్ను అడిగినా? నీ దగ్గరికి వచ్చిందా? నేను వలకరిచ్చిన్నా? అరే ఊరికి పెద్దమని సర్పంచ్ ఆయన నడితే నీకేం పొడుచుకొస్తుందా? నీ నెత్తి ఖరాబ్ చేసి అందరికి ఖరాబ్ చేస్తావా? ఖరాబ్ ఏం చేస్తాడు? పెట్టినాడు 32 రాళ్ళ కొడితే చక్కగా అవుతుంది. 32 రాలాలి. 32 ఉంటాయి రా. మరి సరే, ఎవరు రాళ్ళ కొడతారో 32 రాళ్ళ కొట్టు. రేపో మాపో దగ్గరకు వచ్చింది. నాతేం తక్కువ లేవు, నాతో 32 కాదు 36 ఓట్లు ఉన్నాయి. ఆయన వచ్చినాడు చెప్తాను. రాజ్యాలు వస్తాను పోయి 10 రూపాయలు కడసలు కడుక్కోమంటే పోయి ఆయన మీద పంచేది ఆడుతావేమో. అడుకుండేందుకు అడుగుంటున్నా? నాకు అర్థం కాదు. దావత్ అడుగుతున్నాను, బిచ్చం అడుగుతున్నా. ఏమన్నా ఊరుకు సర్పంచ్ ఇంతమందికి ఇయ్యలేడైనా, మస్తు మందికి వంచిండు. నాకు ఒకరికి ఇస్తే తక్కువ ఇస్తుండేనా? నీ నోరు పెద్దగా చేస్తే కాదు, అట్లా మెల్లగా పోయి చెవులో చెప్పి 10 రూపాయలు నోరు చేసి అడుగుతానే కడుపు తెరుచుకొని ఆకలి అవుతుంది అంటేనే అన్నం పెట్టి ఇస్తలేవు నువ్వు. ఈయన కలిసి ఇంకా సపదాకుంటే ఆయనతో పెట్టని. కృష్ణారెడ్డి ఉన్నప్పుడు అడుగుద్దా? ఆయన పెద్ద పరిశాన్ ఆయనతోని. ఈ కృష్ణారెడ్డి ఉంటే నాకేంది, నువ్వు ఉంటే నాకేంది, ఎవరుంటే నాకేంది. నాకు 31st దావత్ కావాలి. మా పోరగాళ్ళు టీముకు టీం ఉన్నారు రేపు పొద్దుగాల. అరే రాజ్యాలు లోపల ఇంట్లో పోయి చెవులో చెప్తే ఆయన ఇస్తాడు పైసలు. నేను ఇస్తాపో నీకెందుకు అని దావతులేమో కానీ మేము దవాఖానలో పట్టట్టున్నాం. మంచి మంచి వాళ్ళు అంతా దవాఖానలో పడతారు, మీరేమో దావతులలో పడుండ్రా. ఎవడు పెట్టమన్నాడు నిన్ను మైకాడ? ఆడ అరే మైకు కాదు బావా, డీజే బాక్స్ లో ఆర్డర్ ఇచ్చి ఇటు సినిమా పాటలు పెడతాడు. దేవుని గుళ్ళే పెట్టలే, నేను పక్క పొడతా. ఇంటికాడ దావత్ ఉంటే పెట్టినాం మేము. నువ్వు ప్రమాణంగా చెప్పరా, నువ్వు డీజే పాటలు తెచ్చుకున్నావా లేదా? నేను డీజే పాటలు పెట్టింది నిజంగా గుడి మీద కాదు. మైక్ ఎవడు ఇచ్చిండు? మైక్ సంఘంలో తెచ్చి పెట్టినాం, మా సంఘంలో. అది అరే మా యూత్ లేదా? మా యూత్ లా ఎప్పటి నుంచి ఉన్నదా? అది ఎప్పుడు కనిపించలేదు. అరే ఇప్పుడు యూత్ ఇప్పుడు నాది ఎప్పుడో పెట్టినా మేము. యూత్ 4 ఏళ్ళు అవుతుంది. నువ్వు పెట్టిపోయిన వాడ మైక్ పోల్రు వచ్చి డాన్సులు చేస్తున్నావు. అరే నేను ఏదో 10 రూపాయలు తీసుకుంటాను, మీరు ఇయ్యరు. ఇంత పాపం నాకేం తెలుసు? మీరు ఇయ్యరు, పెట్టనియరు. పెడితే మాత్రం కన్లోరు పోయి మేము పాటలు చేసే దీని మీద రాసిన. ఇక నేను సంతకం పెట్టినా, పోయి సీనాయతాన్ని నీకు ఏమేమి కావాలో తీసుకో. నేను పైసలు అయితే నీదేం పోతుంది? నీదేం పోతుంది అన్న? అరే దావత్ ఏం కావాలో సర్పంచ్ రాసిస్తాను ఇక్కడి సిటీ. పప్పులుప్పులు కాకుండా ఇవాళ ఏంది గదే కదా నెత్తి మీద తాగలి. ఏం లేదు బావా, ఇగో సీసా ఇంత ముక్క అంతే, ఇంకేం దావత్ లేదు బావా. ముక్కలు దొరకాయి మరి తీసుకుంటాము. అరే
ఫోన్ చేయమను ఓ కృష్ణ నచ్చ రాగు ఇగో ఇగో బావా నువ్వు కోపడకు ఏడాదికి ఒక నాడు 5 ఏళ్ళకి ఒక నాడు వస్తుంది ఏడాది కాదు నీ మూల్యం పోతుందా నేను సర్పంచ్ పేరు చెప్పి ఖాతా రాపించుకుంటా నీ ఇంటికి లంగ మాటలు మాట్లాడు నీ మూల్యం తిన్నా నేను ఒకనాడు కలిసి ఓపించిన ముఖం పెట్టడు ఆయన తినడా ఎవరికి పెట్టనియాడు ఏమవుతుంది ఆయన నువ్వు గిట్ట అక్కనే ఉండిపో నువ్వు ఆ బాపతే ఉండు నువ్వు అందుకే ఆయన ఏం పడేవు ఆ కృష్ణ ఏం పడేవు కాకా నువ్వు ఒట్టిదే పంచాయతీ పోండి అక్కడ పోండి నువ్వు రా ఇక మళ్ళా పోయి అంతేనా పోయి మళ్ళా చెవులు కూర్చుతావు హలో ఊరంటే అందరు మొత్తం మళ్ళా కనిపించక ఇట్లా వెళ్ళు నేను ఈ దుకాణం కాడికి వెళ్ళి వస్తావు పో రండి మీరు రండి జల్దీ రండి అమ్మ దావత్ ఇవ్వాలి పో కూరగారు ఇజ్జత్ లేనట్టు ఏం తాగుడు ఇవాళ ఒక్కనాడే ఉన్నా పైసలు పుల్లగీరుడు కాదే ఈయన 50 అపోజిట్ మందికి ఇచ్చిండు పైసలు ఇక జోకుడే ఇక వాంది తక్కెట్లేసి జోకుతాడు ఇక మాజీ సర్పంచ్ 2 ఎకరాల భూమి అమ్మిపించేటట్టు నువ్వు ఇట్లా చెప్తారు చూడు 2 ఎకరాల భూమి ఉప సర్పంచ్ జోకుతాడు పోయి సర్పంచ్ జోకుతాడు అన్నట్టే ఉన్నది కదా ఇంటరా ఒక్కసారి నువ్వు చెప్పినాక పెద్ద మనిషి చెప్పినాక ఇంటరా చెప్పు ఏమైతున్నది 2 ఎకరాలు మస్తు సంపాదించుడు సంవత్సర కాలం నేనే ఇచ్చిన పెద్ద మనిషి కూడా కొట్టుకునే మస్తు సంవత్సర కాలం నేనే ఇచ్చిన ఇవాళ 31 31 అని కూడా నేనే ఇవ్వాల మీ ఎంటున్న వాళ్ళు మీరు ఇవ్వండి దావత్ నాకు మరి నేను ఒక్కటి చెప్తుంటాను తమ్మి భూమి అమ్ముకొని పెట్టాలంటే సర్పంచ్ అయితే గ్రామ పంచాయతీ భూమి గిట్ట మన పేరు మీ పేరు మీద గిట్ట వస్తుందా నాకు తెలియక అడుగుతున్నా మొత్తం గ్రామకంఠం అంతా మన పేరు మీద మన కంఠం బట్టి పిలుస్తాడు గ్రామ కంఠం సర్పంచ్ అయినందుకే రియల్ ఎస్టేట్ చేసి మస్తు భూమి కొన్నాడు నాగకంఠం అది ఇప్పుడు కొత్త కొన్నా ఎవడు కొనలేదా తాతల సంది లేదా మస్తు మంది సర్పంచ్ మనం ఒక పని చేద్దాం ఈసారి నేను సర్పంచ్ చేద్దాం నాకు వద్దు నాయన మీకు దండము నాకేమొద్దు ఉద్దేశం అదే ఉన్నట్టున్నది గూగుల్లో కొట్టి చూస్తే గుంతలతో పెట్టాడు అంటే మామ పేరే వస్తాడు గూగుల్లో గుంతలతో పెట్టాడు అంటే సర్పంచ్ అంటుంటాడు చూడు జంగిలి సర్పంచ్ నేనే ఉన్నా 30 ఏళ్ళ సంది మళ్ళా పోటీ చేయకుండా చేసినావు మళ్ళీ వచ్చినాడు ఒక్కసారిగా వాడు మళ్ళా గెలవకుండా మళ్ళీ గెలుచుడేమో కానీ వాడి జీవితమే గెలవదు ఈయన ఒక్కసారి గెలికిండు అనుకో గెలిచేటోడు కూడా కథ మాట్లాడతారు మరి ఏముందన్నా ఇగో మొత్తం వచ్చిన వాళ్ళకి ఇవ్వమంటావు నా ముందరమో చెప్పలే మొదలు గెలిచినాడు మోరీలు దేవుతున్నాడు ఫస్ట్ గెలిచినాడు ఏమో పారలు పట్టిండు మళ్ళా గెలిచినోడు మందు సీసాలు పడతాడు నన్నేం పట్టిస్తాడు ఈ దొర నన్ను గడ్డలు పట్టిస్తాడు గడ్డలు పట్టుడు కాదుగా మనం గిట్ట ఏమైనా చేసి పెద్దలు పట్టి కొట్టాలి అట్లా కాదన్న హైదరాబాద్ నుండి ఈయన పామెర్ల చక్రవర్తి ఈయన మాట కోట్లు సంపాదిస్తున్నాడు ఏమొస్తుంది గ్రామ సర్పంచ్ నేను ఉన్నది కూడా కొట్టుకున్నా కానీ నేను రూపాయి ఇంటికి కూడా కాదు ఎట్లా కొట్టం కట్టినా కూడా ఫామ్ హౌస్ కోళ్ళ పెంచుకున్నా కూడా ఫామ్ హౌస్ అదే పెడుతుండు పెంచిన మాట్లాడు అన్ని పక్షులు ఉన్నాయి అందులో పక్షులు మొత్తం రాజపుష్పాలు ఏమో దాన్ని నువ్వైనా పెంచుకోవచ్చు నేనైనా పెంచుకోవచ్చు అయితే సాధుతో తెలుస్తుంది నీకు కుక్కని పెంచుకునే కాదు పక్షులు సాధుతో తెలుస్తుంది వాటికి ఏందనేది మెయింటైన్ చేస్తే తెలుస్తుంది మాట్లాడు చాలు నాయన మీ ఎంబడి ఉన్నందుకు ఈసారి ముంగలు ఈయన తాకెట్లోడు అయితే మనం తాకెట్లో పెట్టి జోకి అమ్ముతున్నాడు తాకెట్లోడు ఎట్లా అవుతాం అన్న నువ్వు తాకెట్లోడు అంటావు కదా నువ్వు వాకిట్లో కూడా రాకుండా చేస్తాము నేను అన్న ఈసారి జంగనే నిలబెడదాం ఎన్ని ఎకరాలు సంపాదిస్తాడు ఎన్ని పామ్ హౌస్లు సంపాదిస్తాడు నేను పేగులు తెగినోని నాకున్నది 2 ఎకరాలు లేదన్నా ఇప్పుడు అందరితోటి పెబ్బు వందుతున్నా గానే మాకు సాగినాయి పేగులు నీకేమో తెగినాయి తెగి ఇట్లా కిందికి పోతుంది తిన్నదంతా పక్కకెళ్ళి కారిపోతున్నాడు
మాట్లాడితే ఏమింది వాడిని తీసుకొచ్చి చూసేటోళ్ళు ఏమనుకుంటారు లేదు న్యూసెన్స్ చేసిండు ఆ పిల్లని ఆ చెప్పి బండి మీద చేనుకోతున్నాడు సంగా ఆయన వింటుండా ఒక్క మాట వింటుండా పెద్ద మనిషి ఉండా నింటుండా మా మాట వింటుండా మేమైతే సప్పటిదాకా కూర్చున్నాం మీద నువ్వు ఇది బంద్ చేసుకోవాలి మామ ఇది ఏం పని చేసుకుంటారా ఈ ఏజ్కి ఇంకా పోతా అది వచ్చిన గుణం నువ్వు మందికి చెప్పుడు ఏంది మామ ఇది నువ్వు చెప్పుడు అంటే రాజ్యాలు మన మనిషి కదా. ఎన్నిసార్లు మన మనిషి అన్న చేనుకు గడి మందు కొట్టినప్పుడు మన మనిషి కాదా ఏమైనా కట్టడానికి ధైర్యం ఆడు డ్రిప్ పైపులు కాలబెట్టిన కొట్టలేడా స్వామి, ఈ మధ్యన ఏమైంది అనుకోకుండా ఇట్లా చేయి గుంజుకుపోయింది గాలి పోయి పడ్డది ఆయన చేను మీద. ఈ మధ్యన ఎందుకు కొడతాడు? అది ఎక్కడ పోతుంది గాలికి పోతుంది పోతుంది. నీ గాలికి నీ వచ్చే సంవత్సరం పంట పెడతావు కదా, అప్పుడు ఈ గాలికి ఎంత గాలి పోతుందో చూస్తాను నీ పంట మీదకి. 4-5 ఎకరాలు మొత్తం గాలి కిందకి పోతుంది. అప్పటిలాగా లేడు వాడు, రాజ్యాలు మారిపోయిండు. ఉత్తగాని మీద మీరు లేని బదలాం పెట్టకుండా పరిచయం చేయకుండా. నువ్వు దొంగల కొండి పెట్టకు, వాడిని బతికేందో వాడు బతుకుతున్నాడు. దొంగల కొండి పెట్టకు, ఉండుడే దొంగలు కొంటాడు. దొంగల కొండి పెట్టుడు కథ బంద్ చేయి. అంటే వాళ్ళు చావనా మరి? ఆ దొంగలు బతకాలి, స్వరాజ్యం వెళ్ళాలి, పండుగ వెళ్ళాలంటే అందరు ఉంటారు. విషం పురుగులు ఉంటాయి, మేలు చేసేటి ఉంటాయి, అన్ని ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. అందులో నువ్వు ఉంటావు. దానికి అధ్యక్షుడు నువ్వు. అవునబ్బా, మీరు ధమాకారా చేస్తారు. సత్యయుగం అవే, ఇది కలియుగం. ఇది సత్యయుగం కాదు, మంది నేతల మీద సుత్తియుగం నీది. మాట మాట కాకపోతే మాట యుగం సుత్తి తీసుకొని మంది నేతలు అన్నప్పుడు అందరు ఉంటారా? అందరు ఉంటారు కానీ పోలను చెడగొట్టదు కానీ. నేను అన్నాను మరి ఊరు అన్నప్పుడు కూడా ఊర మంది పని మీద పడుతుంది అని ఎవరిని ఏమనుకుంటూనే ఉన్నాం. వాడిని ఎన్నిసార్లు టౌన్కు పట్టియాలి? పిఎస్కు పట్టించుడు కాదు, పట్టియాలి. నిన్ను కాదు, నువ్వు సున్న కావాలి. వండిగా అయిపోయింది అయ్యా, ఇక జరిసేపు అయితే ఇక కొత్తవి వస్తాయి. ఇక పెడతానే ఉన్నారు గ్రూపులల్లో. ఏంటివి? మళ్ళీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. యూత్ పోలర్ కంటే ఒక చిట్టి రాసి వాళ్ళు ఇంకా మిగిలిన అరే ఇంకా యూత్ పోలర్ కూర్చున్న తన రాయనీకి లేదు, అరిగిపోతున్నది కూర్చొని. ఇంకా ఎన్నైనా చెప్తావు పోనా చిట్టి రాసి ఇక మళ్ళా పోలర్ రాయికి వస్తారు. నేలకు రాయమని నా తాను వచ్చి పోలకిచ్చే చిట్టా నీ జేబులో పెట్టుకునే చిట్టా. అరే నేను ఒక పెద్ద కంటే ఎక్కువ తాగేటోని ఏమో కదా, నా సిటీకి అమ్మ ఎట్లా రాసిందో గట్లా బతుకుతున్నా. ఏం చేస్తావు? చిటికెళ్ళ మారుస్తావా? నువ్వేదన్నా రాజు లేకున్నావు. సరే అయినా కానీ ఈ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ ను మనం ఒక వెరైటీ చేద్దాం. తాగుడు తిండు ఈ లొల్లులొద్దు. మంచిగా ఒక దేవునికి గుడి కాడికి పోయి మంచిగా నలుగురు లేని పూరలకింత బువ్వ పెడదాము. ఇంకా శాతం అయితే 10 మంది కొత్త బట్టలు ఇస్తాం, బట్టలు ఇప్పిద్దాం. కానీ ఇంకేమన్నా చేద్దాం. ఇదేంటి ఇది వేస్ట్. మనం అయినా సౌండ్ల కాడుకోము. నేనైతే దావతుల కాడికి ఏడికి రాను. మీరు ఏడికి పిలిచి రాను. నువ్వు పోతే రచరచ చేస్తాడు రసకుడు.